నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్ ప్రోగ్రామ్ ప్రత్యేక సమగ్ర ఓటరు నమోదు కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుందో, అదేవిధంగా సర్పంచ్గా గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందో సర్పంచ్ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సర్పంచ్ గారు కట్ట మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీలో బిఎల్ఓలు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు. మరి ఈ ప్రోగ్రాం పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎలా కొనసాగుతుందో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం అండి. ముందుగా మా మీడియా మిత్రులకి అందరికీ శుభోదయం. మేము నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మపల్లి గ్రామం. నా పేరు కట్ట మహేష్, గ్రామ సర్పంచ్ని. సర్ ప్రక్రియ చాలా చక్కగా నడుస్తుంది. ఈ ప్రక్రియ అనేది ఓటు చోరీ అనేది లో భాగంగా ఈ ప్రక్రియ చాలా విజయవంతం కావడం జరిగింది. ఇందులో భాగంగా మా PS 20, 21 రెండు బూతులు ఉంటాయి. ఆ రెండు బూతుల్లో పోలింగ్ అయిన ఇప్పటివరకు నమోదు చేసుకున్న సంఖ్య 865, 20వ బూతు PS నెంబర్ 20. PS నెంబర్ 21లో 898. మొత్తం ఓటర్ల సంఖ్య 2198 ఉండగా అందులో ఇంకా పోల్గాన్ సంఖ్య దాదాపు ఒక 80% పూర్తవడం జరిగింది. మిగతా 20% అతి త్వరలో ఈ చనిపోయిన వారి సంఖ్య, వివాహం అయ్యి వేరే ఊరు వెళ్ళిపోయిన వారి సంఖ్య అన్నీ తొలగించి అతి త్వరగా మేము పూర్తి చేస్తామని చెప్పేసి మా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ ఈ సర్ ప్రోగ్రాము జరిగే గ్రామాలలో ప్రధానంగా మీ గ్రామ పంచాయతీలో కూడా చదువురాని యువకులు కావచ్చు, పెద్దలు ఉన్నారు. ఇక్కడ ఏదైతే బిఎల్ఓల నుంచి ఎలిమినేషన్ ఫామ్ ఇస్తున్నారో, ఎలిమినేషన్ ఫామ్ నింపే విషయంలో కుడివైపు ఒక కాలం ఉంటుంది, ఎడమవైపు ఒక కాలం ఉంటుంది. వీటి నింపే విషయంలో తడబాటు ఉన్నది. మరి మీరు ఎవరైనా చదువుకున్న వాళ్ళని పెట్టి ఎట్లా ఈ ప్రక్రియ కొనసాగుతుందంటే ఏం చెప్తారు? ఎటువంటి తడబాటు లేదండి. పూర్తిగా అవగాహన వాళ్ళకి తెలియని వాళ్ళకు కూడా తెలియజేసి, కాలము తండ్రిది కొడుకుది లేని వాళ్ళని వాళ్ళ కాన్సెన్సీ, క్రమ సంఖ్య, భాగం సంఖ్య అన్నీ వివరించి ఏ ఒక్క ఓటు కూడా తప్పిదం కాకుండా మా బిఎల్ఓలు, బిఎల్ఏలు అందరూ సహకరిస్తారు. చాలా చక్కగా చేస్తున్నాం అండి ప్రక్రియ. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాం ఎంతవరకు నమోదు చేసుకుందంటారు? దాదాపు నల్గొండ డిస్టిక్ వైజ్గా చూసుకుంటే 2వ ప్లేస్లో ఉన్నాం. నాకు తెలిసి ఇంకా ముందుండొచ్చు, వెనుకుండొచ్చు. 2nd ప్లేస్లో అయితే నల్గొండ జిల్లానే ఉంది. అతి వేగంగా నడుస్తుంది సర్ ప్రక్రియ. సార్, మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ గ్రామంలో ప్రజాపాలన, ప్రగతి పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి అంటారు? మేము గెలిచిన తర్వాత నేను చదువుకున్న చిన్ననాటి నా స్కూలు 50 సంవత్సరాల నుంచి మా స్కూల్లో పశువులు, మేకలు, పందులు చాలా ఇబ్బంది ఉండేది. అట్లాంటి స్కూల్కి 50 సంవత్సరాల నుంచి లేని స్కూల్కి కలెక్టర్ గారు మా కుర్మపల్లి గ్రామంపై వాళ్ళు శ్రద్ధ చూపించి 36 మంది గ్రామ పంచాయతీ మా మండలంలో కుర్మపల్లి 24 అప్లికేషన్లు పెట్టుకోగా మా కుర్మపల్లి గ్రామానికి ప్రత్యేకంగా కంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేసినందుకు మా జిల్లా కలెక్టర్ గారికి, మా ఎమ్మెల్యే బాలనాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొదటిది అంశం అది. దాని తర్వాత ఊర్లో గతంలో బోర్లు ఉన్నాయి. బోర్ల తర్వాత నీటి సమస్య కొరత ఉండేది. ఎస్సీ కాలనీ ఒకటి వేయించడం జరిగింది. అదేవిధంగా బీరప్పగడ్డ కాలనీలో ఒక బోర్ సమస్య ఉండేది, అది కూడా 2 బోర్లు వేయించాం. ప్రస్తుతం గ్రామంలో మౌలిక సదుపాయాలకు ఎలాంటి చర్యలు చేపడుతుంది ఈ గ్రామ పంచాయతీ? మౌలిక సదుపాయాల పరంగా వచ్చేసి సార్, మాకు ఇప్పటికీ సెంట్రల్ ఫండ్ వస్తుంది. SDF ఫండ్ కూడా దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, ఎమ్మెల్యే గారు, మా బాలనాయక్ గారు, మేము గ్రామంలో అభివృద్ధి జరగాలి అంటే స్టేట్ ఫైనాన్స్ SDF ఫండ్ రిలీజ్ చేస్తే కనీసం మా సర్పంచ్ల ఫోరం తరపున మా నల్గొండ సర్పంచ్ నాదొక విన్నపం ఏంటంటే, ఒక 10 నుంచి 25 లక్షలు ప్రతి జీపీకి మీరు SDF ఫండ్ వేయడం ద్వారా మురికి కాలువలు, శానిటేషన్ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. గతంలో 2 సంవత్సరాలు సర్పంచ్ పాలన లేనందువలన అభివృద్ధి కుంటుపడింది వాస్తవం. మీరు SDF ఫండ్ దయచేసి
25 లక్షలు ప్రతి గ్రామ పంచాయతీకి వేయడం వల్ల చాలా చక్కగా ప్రతి విలేజ్ కూడా అభివృద్ధి పదంలో జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ పలివేలలు అంటే కరెక్ట్ టైంకు ఓపెన్ కావట్లేదు అంటున్నారు, ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. ఈ సమయ పాలన ఏ విధంగా పాటిస్తున్నారు, సిబ్బంది పనితీరు ఏ విధంగా ఉందంటారు? సార్, ఇది గతంలో స్పెషల్ ఆఫీసర్ ఉండడం వల్ల పనివేళలు ఆఫీసర్ లేకపోవడం వల్ల ఒక గంట అటు ఇటు రావడం, ఒక 6 నెలల నుంచి మేము ఇప్పుడిప్పుడే చక్కదిద్దుకుంటున్నాం. అందరినీ కూడా సిబ్బందిని, నేను కానీ ప్రతి ఒక్కరిని గ్రామ పంచాయతీ తోడ్పడాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాను. ఇక్కడ గ్రామంలో ఉన్న పరిసరాల పరిశుభ్రత కావచ్చు, తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది? తడి చెత్త పొడి చెత్త అవగాహన అనేది ఇంకా జనాల్లోకి వెళ్ళలేదు. ట్రాక్టర్ రోజు తిరుగుతుంది, చెత్త సేకరణ జరుగుతుంది. కాకపోతే ఈ విషయంలో కొంచెం అవగాహన లోపం జరుగుతుంది, ముందుకు తీసుకెళ్తాం. ఈ వర్షాకాల సీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది, ఎలాంటి శానిటైజేషన్ చేస్తున్నారు? అవును, పల్లె దవాఖానా ఏఎన్ఎం గారు వీళ్ళంతా తిరిగి గ్రామంలో తిరగడం జరిగింది. వాటిపైన కూడా మేము ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నాం. ఈ బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లల తల్లిదండ్రులు ఎలాంటి అవగాహన ఉంది? ప్రభుత్వ పాఠశాల వైపు మళ్ళడానికి ఒక సర్పంచ్గా మీ గ్రామ పంచాయతీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటారు? అదే చెప్పాను కదా సార్ ఇంతకుముందు, 50 సంవత్సరాల నుంచి రాని కంపౌండ్ వాళ్ళు మాకు నేను పదవి ఎక్కిన తర్వాత మా కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఆ కంపౌండ్ వాళ్ళు అవ్వడం ద్వారా గతం కంటే 20 కొత్త అప్లికేషన్లు, అంటే న్యూ జాయినింగ్, ప్రైవేట్ స్కూళ్ళు తనదనలేగా గవర్నమెంట్ స్కూల్ బడికి వెళ్ళాలి అడుగులు పడేలా చేసిన మా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వైద్యం ఎట్లా, సేవలు ఎట్లా అందుతుంది? వైద్యం కూడా టైం టు టైంకి వస్తున్నారు, చేస్తున్నారు. ఏఎన్ఎం సెంటర్ నడుస్తుంది, పల్లె దవాఖానా. ఈ గ్రామంలో ఉన్న మహిళా సంఘాల బలోపేతానికి కావచ్చు, మహిళా భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు ఏమైనా చేశారా? సంఘాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీ ఎలాంటి చర్యలు తీసుకుందంట? వివో బిల్డింగ్ స్టార్ట్ అవ్వడం జరిగింది, అతి త్వరలో దాన్ని కంప్లీట్ చేస్తాం. 80% పూర్తయింది. మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా అక్కడ ఇక్కడ కూర్చోకుండా ఒకే దగ్గర కూర్చొని మీటింగ్లు పెట్టుకోవాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ వివో బిల్డింగ్ కూడా కట్టడం జరుగుతుంది. అతి త్వరలో కంప్లీట్ చేస్తాం. ప్రధానంగా గ్రామంలో బెల్ట్ షాపుల సమస్య ఉంది. ఈ బెల్ట్ షాపుల నియంత్రణ చేపట్టాలని మహిళలు కూడా మా దృష్టి తీసుకొచ్చారు. మీ గ్రామ పంచాయతీ పాలక మండలి ఏదైతే సభలు ఉంటాయో వాటిలో తీర్మానం చేసి వాటిపై చర్యలు తీసుకోవడానికి నోటీసులు ఏమైనా ఇచ్చారా? ఎలాంటి చర్యలు చేపడుతుంది ఈ బెల్ట్ షాపుల నియంత్రణ కోసం? బెల్ట్ షాప్లో విషయం ఏంటంటే సార్, గ్రామ సర్పంచ్ ఒకటే బాధ్యత కాదు, మండలం కాకుండా కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక ఎమ్మెల్యే గారు, ఎగ్జాంపుల్ మన రాజగోపాల్ రెడ్డి గారిని నిదర్శనంగా తీసుకుంటాను నేను. ఒక పై స్థాయి నుంచి తీసుకుంటేనే సక్సెస్ అవుతుంది తప్పితే ఒక సర్పంచ్ కావాలని చేసిండు, మా పొట్టగొట్టిండు, 10 కుటుంబాలు బ్రతికేదని చెప్పేసి అది చెడని తెలుసు, చెడు వ్యసనం అని తెలుసు. కానీ అయినా కూడా ఎమ్మెల్యే గారి దృష్టి పట్టించుకొని ఓన్లీ వైన్స్లో మాత్రమే మద్యము విక్రయించాలని చెప్పేసి దీన్ని ఒత్తిడి తేవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి విషయంలో ప్రజల భాగస్వామ్యం ఏ మేరకు ఉందంటారు? చాలా చక్కగా ఉందండి. ప్రతి డెవలప్మెంట్ విషయంలో ఏ ఒక్కరు కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటుంటాయి, అంత పెద్దగా ఏం లేదు. కాకపోతే ప్రధాన సమస్య నిధులే లేవు. ఆ నిధుల సమస్య మళ్ళీ చెప్తున్నాం, ప్రతి గ్రామ పంచాయతీకి తెలంగాణ మొత్తం మీద ఎస్డిఎఫ్ స్టేట్ ఫైనాన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి పల్లెలు చాలా చక్కగా అభివృద్ధి అవుతాయని కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్రాల నుంచి నిధులు ఏ విధంగా అందుతున్నాయి, దాంతోపాటు ఈ గ్రామ పంచాయతీకి ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూరుతున్నాయి, ఆర్థికేతర వనరులు ఏమైనా సమకూరే అవకాశం ఉందంటారా? గ్రామంలో సంబంధించి సార్, గ్రామ వనరులు గ్రామ అభివృద్ధికి జనరల్గా ఉపాధి అనేది ఏమి ఉండదు. మున్సిపల్ కానీ ఏదన్నా కార్పొరేషన్ ఉంటే రావడం తప్పితే గ్రామ పంచాయతీలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు. అదే 15th ఫైనాన్స్, అదే స్టేట్ ఫైనాన్స్ పడితేనే తప్పితే మళ్ళీ చివరికి సర్పంచ్ గారే జేబులోకి వెళ్ళి పెట్టుకొని చేయాల్సిన దుస్థితి వచ్చింది. అందుకే అతి త్వరగా నిధులు రిలీజ్ చేసి గ్రామాలను అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు గ్రామంలో ప్రధానంగా యువత చెడుదారి పడుతుంది, వ్యసనాలకు బానిస అవుతున్నారు, ప్రమాదాలు కూడా అదే రీతిగా మా కుర్రంపల్లి గ్రామ ప్రజలకు ప్రమాదాలు కూడా అదే విధంగా చోటు చేసుకుంటారు. వాళ్ళ ఉజ్వల భవిష్యత్తును ఆగం చేసుకుంటారు. అలవి కార్యక్రమం ద్వారా పోలీసు వారి సహకారంతో మీరు ఇక్కడ ఏమైనా అవగాహన సదస్సులు నిర్వహించారా? యువతి యువకుల్లో కావచ్చు,
ప్రజలు ఎలాంటి మార్పు కనిపిస్తుంది అంటారు? అదే సార్, గతంలో 2 యాక్సిడెంట్లు అయినాయి. ఒక యాక్సిడెంట్లో 3 చనిపోవడం జరిగింది, ఇంకొక యాక్సిడెంట్లో 2 చనిపోవడం జరిగింది. అవగాహన సదస్సు నేను గెలవక ముందుకు మన నవీన్ సార్ అని చెప్పి సిఐ గారిని పిలవడం, అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. దరిద్రం ఏంటంటే నల్గొండలోనే కురంపల్లి సామరస్యాలు చాలా చక్కటి ఊరు ఉండేది, అతి భయంకరమైన ఊరు అయ్యింది ఇప్పుడు. గంజాయి డ్రగ్స్. చింతపల్లి ఎస్ఐ గారికి ప్రత్యేకంగా నేను చెప్తున్న విన్నపం స్పెషల్గా, మీరు ఎస్ఐ గారు, మా ఊర్లో మత్తు పదార్థాలు చాలా విచ్చలవిడిగా జరుగుతున్నాయి, దయచేసి మీరు దీన్ని నిర్మూలించవలసిందిగా కోరుతున్నాం. ప్రధానంగా యువతకు ఉపాధి అవకాశం కల్పించడం కోసం కావచ్చు, చదువుకొని ఉద్యోగాలు కొట్టడానికి లైబ్రరీ సౌకర్యం కావచ్చు, ఎమ్మెల్యే గారి సహకారం ఏ విధంగా ఉంది? వారికి ఏమన్నా జాబ్ మేళలు నిర్వహించి ఎవరికైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు? 50 సంవత్సరాల నుంచి సార్ మా ఊర్లో గ్రామకంఠం భూమి కబ్జా గురవడం జరిగింది. అందులో 18 గుంటలు రీసెంట్గా మేము దాన్ని వెలికి తీసి ఒక ఫెన్సింగ్ వేసి ఒక పార్క్ లాగా తయారు చేసి, ఒక ఎన్విరాన్మెంట్ ఓపెన్ జిమ్, ఆ పార్క్ లాగా స్ట్రీట్ లైట్లు, రన్నింగ్ వే తయారు చేస్తున్నాను. నాకు అతి ఇష్టమైన పని అంటే సెకండ్ పని కంపౌండ్ వాళ్ళ ఒకటి పిల్లల కోసం, రెండవ పని అది. ఇంకో విషయం మర్చిపోయానండి, 7 సంవత్సరాల నుంచి పిల్లలు అంగన్వాడీ వచ్చే పిల్లలు, చిన్నపిల్లలు ఎండకు కూర్చునేది. తను కట్టిన అమౌంట్ రాలేదు, 8 లక్షలకు కానీ 5 లక్షల ఫండ్ వచ్చింది, 3 లక్షలు రాలేదని చెప్పేసి పత్తేసుకుండు. మేము గెలిచిన 3 సార్లు 10 సార్లు చెప్పడం జరిగింది. వెళ్ళి నిర్మోహమాటంగా తాళం పగలగొట్టి అంగన్వాడికి స్వాధీనం చేయడం జరిగింది. సార్, గత ప్రభుత్వంలో భూ సమస్యలు బాగా, అంటే ధరణి పోర్టల్ వల్ల మిస్సింగ్ సర్వే నెంబర్లు కావచ్చు, సాదా బైనాల పరిష్కారం కాలేదు. 6 చట్టం కొత్తది వచ్చిన తర్వాత 2026 వచ్చిన తర్వాత ఎలాంటి పురోగతి ఉంది? రైతుల సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతుంది? భూ సమస్యలు ఇంతకుముందు ఉన్న సమస్యల కంటే ఇప్పుడు అతి త్వరగా ఇబ్బందులు లేకుండా రైతులు కానీ ఈ పైరవీలు, తిరుగుడు, పేపర్లకు స్వస్తి పలికి ఇది చాలా చక్కటి నిర్ణయం. మన గవర్నమెంట్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఈ గ్రామ సభలలో ఎక్కువ ఏటిపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి మీ పాలక మండలి పనితీరు ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడ ఏమవుతుంది సార్, 2 వర్షన్లు ఉన్నాయి. సర్పంచ్ గెలిచిన ఆయన ఉప సర్పంచ్ గెలవడు, ఉప సర్పంచ్ గెలిచిన అంటే వేరు పార్టీలు, వేరు వర్గాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. నేను నా తరపున నేను ఇచ్చే సందేశం, మొత్తం సర్పంచ్ల పూర్వం 12,600 మంది ఉన్నారు కదా, దయచేసి నేను నువ్వు అనుకోకుండా ఉండే మనం 5 ఏళ్ళే తరతరాలకు నిలిచిపోయేలాగా ఉన్న సర్పంచ్ ఎవరైనా, ఉప సర్పంచ్ ఎవరైనా, వార్డు మెంబర్లు ఎవరైనా ఆ గ్రామానికి అభివృద్ధికి తోడ్పడి చక్కటి పేరు తెచ్చుకోండి. జీవితం బ్రతకం మనం, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోయే జీవితానికి నాది నీది అని పట్టించుకోకుండా ఓన్లీ గ్రామ అభివృద్ధికి మాత్రమే తోడ్పడాల్సింది కదా కోరుచున్నాం. ఇక్కడ ఈ గ్రామ సర్పంచ్ గారు కట్ట మహేష్ గారు ప్రజా సమస్యల పట్ల ఎట్లా ఉంటారు? ప్రజలకు సమస్య వచ్చినప్పుడు వారి యొక్క చొరవ ఏ విధంగా ఉంటుంది? ఫోన్కు స్పందిస్తాడా? అందుబాటులో ఉంటాడా? దానిపైన ప్రజల నాడి తీసుకోవాలి కానీ తను చేస్తున్నా చేయలే అని చెప్పి ఒక అధికారిని, అంటే ఒక పెద్దనే అడగడం, నాకు నేను చెప్పుకోవడం సమంజసం కాదని కోరుకున్నా బ్రదర్. మేము ప్రజా వాయిస్ తీసుకున్నాం, మళ్ళీ మిమ్మల్ని కూడా మేము అడుగుతున్నాం. నాకు తెలిసి నేను ఎక్కడ కూడా ఫోన్ లేపకుండా ఉన్నాను. చిన్న నుంచి పెద్ద కానించి నా సొంత మనుషులు, నా సొంత కుటుంబంలా ఉన్నాను కనుకనే నేను ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా గెలిపించి నన్ను ఆశీర్వదించి గ్రామ పంచాయతీ పంపించడం జరిగింది. మీకు 5 ఏళ్ల కాలానికి మీరు ఓ సర్పంచ్గా ఈ గ్రామ ప్రథమ పౌరుడిగా మిమ్మల్ని ఎన్నిక చేశారు. సారీ, ఏపీ చైర్మన్ లక్ష్మమ్మ గారికి, గురువులకు అందరికీ పాదాభివందనాలు. మా పిల్లలు ఇప్పుడిప్పుడే సార్ పిల్లల నుంచి పెద్దవాళ్ళు అవుతారు, 9th 10th. ముందుగా మనం గొప్ప విషయం మాట్లాడుకుందాం. ఫిజికల్ సైన్స్ నారాయణ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నారాయణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఊరి ప్రతిభను నల్గొండ వరకు తీసుకెళ్ళిన చరణ్కి కంగ్రాట్స్ చిన్న. రేపు నారాయణ ట్రిపుల్ ఖచ్చితంగా మీరు నారాయణకు పోలేకపోతే నన్ను సంప్రదించండి, నా తోటి సాయం ఖచ్చితంగా చేస్తా. అది 2 లక్షల ఫీజు ఉంటుంది. కానీ నీ ప్రతిభను ఇక్కడనే ఆపకూడదు, ముందుకెళ్ళాలి, నిన్ను ఎగ్జాంపుల్ తీసుకోవాలి. నీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఏదో విధంగా ఒకటే రూట్ ఉండదు, చదువు రాకపోతే ఇంకే దారి ప్రత్యేకంగా ఎన్నో వెతుకుంటూ వెళ్ళొచ్చు. ముఖ్యంగా మనం
ఇప్పుడు ఏమవుతుందంటే 10th తర్వాత నెక్స్ట్ బేస్ ఇంటర్. 10th చాలా బేసిక్, ఇంటర్ కూడా అదే విధంగా ఇంకా బేస్. ఈ బేస్ అనేది మీకు పట్టు తప్పితే నెక్స్ట్ డిగ్రీ ఏం అర్థం కాదు. 10th ఇంటర్ అనేది ఎగ్జామ్ మంచి మార్క్స్ తెచ్చుకొని మన ఊరికి మంచి పేరు తెచ్చి మన ఊర్లకు చక్కటి గురువులు. ఇప్పుడు మన జరిగిన ఒక అబ్బాయి విద్యార్థి గురువు మీద దాడి చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మన గవర్నమెంట్ కూడా నెక్స్ట్ ఒక జీవో పాస్ చేయాలి. విద్యార్థులు గురువుల మీద దాడి చేస్తే ఏ పరమైన వారి చర్య తీసుకోవాలనేది ఒక జీవో తీసుకురావాలని కోరుకుంటాం. ఆ విద్యార్థి చేసిన గురువుల మీద దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. నెక్స్ట్ మన 10th క్లాస్ పిల్లలకు ఆ ట్రాన్స్పోర్ట్ మీరు ఏదైతే పోవడం ఇబ్బంది అయితే టైంకి వెళ్ళలేకపోతారు. ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఆటోలా ఎందులో వెళ్ళాలి మన ప్రధానోపాధ్యాయులకు చెప్తాము. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మేము భరిస్తాము. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గతంలో కూడా సహకరించాం, ఇప్పుడు కూడా సహకరిస్తాం. మీకు ఏ చిన్న స్కూల్లో మాకు ఇబ్బంది ఉన్నా గురువులకు మీరు సహకరించండి. సర్పంచ్గా నేను తలెత్తుకోలాగా చేయండి. ఈ 5 ఏళ్ళే కాదు, 5 ఏళ్ళ తర్వాత కూడా అప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ చదువుకున్న వాడిని. అంటే నేను ఈ స్థానంలో ఉండి ఇక్కడ మీ ముందు మాట్లాడుతుందంటే అమ్మాయి ఒక పాట పాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది. నేను గతంలోకి వెళ్ళిపోతున్నా. అంత చక్కగా ఆ అమ్మాయి పాట పాడింది, ఎంత చక్కగా మాట్లాడిందంటే ఆ పాట పాడడము, ఆ అర్థము. మీరు ఎందుకో ఏడుస్తుర్రా, బాధపడుతుర్రా, ఎందుకు ఇప్పుడే ఏం కాలేదు, ఇంకా మీకు కొత్త ఉంది, ఇప్పుడు ఇక్కడ మర్చిపోతారు గతం. కానీ ఈ గతం మళ్ళీ తిరిగి రాదు. అది నాకు గుర్తొచ్చి ఆ పాట పాడుతుంటే నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఆమె అంత చక్కగా పాడింది. ఇవన్నీ మనము ఒకటి మర్చిపోతున్నాం అంటే ఇంకా కొత్తది దేవుడు కొత్త రోడ్డు ఇస్తున్నాను అర్థం చేసుకోండి. రేపు మన మండలంలో, చింతపల్లి మండలంలో కురంపల్లి గ్రామం మొదటి స్థానంలో ఉండాలని చెప్పేసి మీ విద్యార్థులు చక్కటి పేరు తేవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. మన సర్పంచ్ గారు మనం అడగకుండానే వరాలు ఇస్తున్నారు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ తర్వాత నేను మర్చిపోయాను చెప్పడం, మనం నీడన కూర్చున్నాం అంటే ఆ టెంట్ డొనేట్ చేసింది అంటే ఈ రోజుకి మన సర్పంచ్ గారే. ఇంకొకటి ఏంటంటే 10వ తరగతిని విద్యార్థులు బాగా పరీక్ష రాయాలని చెప్పి మీకు అవసరమైన ప్యాడ్లు ఈరోజే సార్ కష్టపడి నైట్ మన తస్లీం సార్ చెప్తే అవి మీకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు అవి కూడా ప్రదానం చేస్తారు. కాబట్టి మనకి ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా మన సర్పంచ్ గారు నెరవేర్చడానికి ముందుంటారు. ఎందుకంటే మన స్కూలు క్రీడలలో మారుమోగింది జిల్లా స్థాయిలో. తర్వాత సబ్జెక్టు వారీగా ఇంగ్లీష్లో కూడా మండల స్థాయిలో మనది ఫస్ట్ వచ్చింది. నిన్ను అని చేస్తే ఆగునో ఆత్మగల్ల యుద్ధం, నువ్వు పిలుపిస్తే చాలునే అన్నా మేం సిద్ధం. నిన్ను కాదంటే కుదరదే నేల నీకు సొంతం, నీ వెనువెంటే ఉన్నదే ఉండ మీద ఒట్టు వేసి చెప్పుతున్నా భాయ్, నీలాగా జనం కొరకు మరి ఎవరుంటారో. అడుగు అడుగు సిద్ధం, ఇక చేద్దాంలే యుద్ధం, రంది పడకే అన్నారన నినాదమే.